నేను ఇవాళ గుడ్లు కొట్టిపోసిన కూర చేస్తానండి. అది చపాతీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు చేద్దామండి. మనం ఆయిల్ వేస్తానండి. ఇప్పుడు 6 teaspoons ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు దీని లోపల 1 స్పూన్ సాల్ట్ అండి, 1 స్పూన్ పసుపు, 2 teaspoons మిర్చి పౌడర్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఇది కాస్త మగ్గాలండి. ఒక గంట అట్లా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంచాలి. మూత పెడతానండి. ఓ 15 minutes అండి అలా కలుపుకుంటూ ఉంచి మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు చూస్తానండి మగ్గిపోయినట్టే. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం నిమిషం. 1/2 గ్లాస్ వాటర్ పోస్తానండి. మూత పెడతాను. మూత కొంచెం చూస్తానండి. ఇప్పుడు చూస్తానండి. ఇప్పుడు దీంట్లో 4 eggs ఇస్తాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో దీనికి ఈ చుట్లను పెట్టి సిమ్లో పెడతానండి. ఇప్పుడు ఇది తిరిగేయాలండి. ఇది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు నేను కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నానండి. వన్ మినిట్ అలా పెట్టేసి కొంచెం ఫ్లేవర్ అందుకున్నాక ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. ఇప్పుడు అయిపోయిందండి. గుడ్డు కొట్టిపోసిన కూర చపాతీ అండి. దీంతో చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది. ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి. మీరు అది రెక్టిఫై మై సెల్ఫ్. అండ్ వెదర్ చాలా బాగుంది కదా. ఐ హోప్ ఆల్ ఆర్ లైకింగ్ మై వీడియోస్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.